దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇలాంటి చక్కటి అవకాశాన్ని ప్రభు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ వివాహానికి ముందుగా పరిశుద్ధ లేఖనాన్ని మనము చదువుకొని మరి ముందుకు వెళదాం. నూట 50వ కీర్తన గ్రంథము మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ స్థలమునందు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధ చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధలతో ఆయనను స్తుతించుడి. స్వరవణములతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతింతురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ లేఖనమును మనందరి పట్ల నూతనముగా కాబోతున్న ఆ నూతన దంపతులకు కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.